హాయ్ అండి. భూమిజ గార్డెన్‌కి స్వాగతం అండి. ఈరోజు మా తోటలో ఈ అరటి పువ్వు ఒకసారి చూడండి. అరటి పువ్వులు, అరటికాయలు, అరటి గెలలు చూపిస్తానండి. చూడండి. పువ్వు వచ్చే ముందు ఇలాగా ఒక ఆకు చిన్నది వస్తదండి. తర్వాతన గెల ఈ చెట్టుకి ఇలా వస్తదండి. ఇంకొక చెట్టు ఉంది. దానికి కూడా ఇలా గెల వచ్చిందండి. ఇదొక వెరైటీ అరటి చెట్టు. దీని పళ్ళు పొడవుగా ఉంటాయి, గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇది ఎక్కువ హైట్ పెరగదు. ఇదే హైట్ లో బలం కోసం అలా పెరిగింది కానీ లేదంటే పొట్టిగాని మరీ పొట్టిగా ఉండదు, మరీ పొడవు ఉండదు, మీడియంలో ఉంటాయండి. పొడవుగా పెరుగుతాయండి. చాలా హైట్ ఇలా ఇవి పెరుగుతాయి. ఈ పళ్ళు అరటేనండి, తినేవి కావు, అంటే కూర కావు, మనం పండించుకుని తినే రకంలో ఇదొక వెరైటీ. ఇందులో ఇదొక వెరైటీ అండి. ఇది కూర అరటి, వండుకుంటాం కదా కాయలు, ఆ అరటి అండి. ముందు గెల్ల అయిపోయి మళ్ళీ వేరే చెట్టుకి పువ్వు స్టార్ట్ అయింది. ఈ పళ్ళు వెరైటీనండి. ఇవి చిన్న చెట్లే, అంటే హైట్ ఎక్కువ పెరగవు. గెల్ల మాత్రం బలం ఉంటే చాలా పెద్దగా వేస్తాయి. ఇవి గ్రీన్ కలరేనండి ఈ పళ్ళు. ఇది పెద్దగా పెరిగే అరటండి. ఇది ఒక వెరైటీ. నార్మల్ కొబ్బరి చెట్టు అంత హైట్ ఉందండి ఇది. ఇది ఒక వెరైటీ అండి. ఇందులోని పక్కనే ఇంకొక మరొక ఇదండి అరటి. ఇది మొత్తం వేసింది. ఇంక ఈ పువ్వు మనం కట్ చేసుకుంటే కొందరు కూరలు వండుకుంటారు, కొందరు ఇంకా అలాగా ఆ పడేయడం.
ఇదొక వెరైటీ అండి. దీని కలరు బూడిద గుమ్మడికాయ ఉంటది కదా! అలాగా వైట్‌గా ఉంటదండి పైన. ఇవి నేతికాయలు కవా! నేతికాయలు కనుక ఇవి మనకి ఇలా అనిపించవు. ముదిరే తర్వాత ఆ బూడిద గుమ్మడి కాయ పైన వైటు బొగ్గులాగా ఎలా ఉంటది, ఇది అలాగే ఉంటదండి. ఇది మన కూర అరటి అంటారు. దీని పక్కనే మళ్ళీ ఒక గెల ఏస్తుంది చూడండి వేరే చెట్టుకి.